హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో సింపుల్‌గా అండ్ టేస్టీగా దద్దోజనాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండండి. అండ్ టెంపుల్ స్టైల్‌లో లాగా చాలా టేస్టీగా వస్తుందండి ఈ దద్దోజనం. దీన్ని పెరుగన్నం అని కూడా అంటారు కదా! సో, ముందుగా దానికోసం అయితే నేనిక్కడ పాలను బాగా మరగపెట్టుకున్నానండి. పాలను మరిగించేసి తోడనేది పెట్టేస్తాను. సో, మనకి మెయిన్‌గా దద్దోజనంకి పెరుగు ఉండాలి కాబట్టి ఫ్రెష్ పెరుగుని తీసుకోనండి. సో, నేనిక్కడ ప్రెషర్ కుక్కర్‌లోనే రైస్‌ని బాయిల్ చేస్తున్నానండి. సో, నేనిక్కడ ఒక గ్లాస్ వరకు రైస్‌ని తీసుకున్నానండి. సో, ఒక గ్లాస్ రైస్‌ని 2, 3 సార్లు వరకి శుభ్రంగా కడిగేసుకొని, మళ్ళీ అదే గ్లాస్ తోటి వాటర్‌ని తీసుకోండండి. మీరు ఏ గ్లాస్ కానీ, కప్పు కానీ పెట్టుకుంటే అదే చివరి వరకు కూడా యూజ్ చేయండి. సో, నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యంకి 2.5 గ్లాసుల వరకు వాటర్‌ని తీసుకున్నానండి. సో, ఈ వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ఈ బియ్యంని నానబెట్టుకోవాలండి. సో, మనకి హాఫ్ ఎన్ అవర్ దాకా బియ్యం అనేది చక్కగా నానిపోయినాయి అనమాట. ఆ తర్వాత ఇంకా కుక్కర్ మూతను పెట్టేసుకొని విజిల్‌ని పెట్టేసుకోండి. ఇప్పుడు 3 విజిల్స్ వచ్చే వరకు రైస్‌ని ఉడికించుకోవాలండి. అండ్ 3 విజిల్స్ అయితే వచ్చేసినాయి అనమాట. సో, కొంచెం చల్లారిన తర్వాత చూసారు కదా! నేను చేయితోనే చూసానండి రైస్‌ని మెత్తగా ఉడికిపోయిందనమాట కుక్కర్‌లో పెట్టుకుంటే. సో, వేడిగా ఉన్నప్పుడే ఒక గరిటెతోటి ఇలా బాగా కలిపేసుకోండండి ముందుగా రైస్‌ని. ఆ తరువాత గోరువెచ్చగా ఉన్న పాలని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు రైస్‌లోకి. అండ్ పాలు కూడా ఒకేసారి యాడ్ చేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఒకేసారి కానీ యాడ్ చేశారంటే మనకి రైస్ అనేది ఉండల్లాగా ఫామ్ అయిద్దండి. సో, అందుకనే కొద్ది కొద్దిగా పాలను యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి అన్నంని. సో, నేనిక్కడ 1.5 గ్లాసుల వరకు వేడి పాలు తీసుకున్నానండి. కొంచెం గోరువెచ్చగా ఉన్న పాలని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా కలుపుకోవాలనమాట. అండ్ ఇలా బాగా కలిపేసుకొని దీన్నిప్పుడు పక్కన పెట్టేసుకోండండి. ఇప్పుడు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా పోపు కోసం 2 స్పూన్ల వరకు ఆయిలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు అండ్ 2 ఎండుమిర్చి. నేనిక్కడ మిరియాలు బదులుగా మిరియాల పొడిని యాడ్ చేస్తున్నానండి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు అండ్ అలాగే మీ స్పైసీనెస్ తగ్గట్టుగా పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా చాప్ చేసుకొని యాడ్ చేసుకోనండి. ఈ ఫ్రైని చక్కగా ఫ్రై చేసుకోవాలండి మంచిగా కలర్ వచ్చే విధంగా. అండ్ ఇందులో ఇలా కొంచెం మనకి ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇంగువని యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు. ఇంగువని యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అండ్ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా పెప్పర్ పొడి ఇష్టం లేని వాళ్ళు మిరియాలను యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మిరియాలను స్కిప్ చేసి మిరియాల పొడిని యాడ్ చేశాననమాట. సో, ఇలా మంటని తక్కువగా పెట్టుకొని దగ్గరుండి మంచిగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇది పూర్తిగా చల్లారాలన్నమాట కొంచెం సేపు. సో, మనకి రైస్ చూసారా? మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్‌ని యాడ్ చేసుకోండి. పూర్తిగా చల్లారాలండి. సో, ఆ తర్వాత సాల్ట్‌ని యాడ్ చేసుకొని ఇప్పుడు పెరుగుని కూడా తీసుకోండి. నేనిక్కడ 1.5 గ్లాస్ వరకు ఫ్రెష్ పెరుగుని తీసుకున్నానండి. ఈ దద్దోజనంకి ఫ్రెష్ పెరుగుని యూజ్ చేస్తేనే బాగుంటుందండి మీగడ పెరుగుని. సో, పెరుగుని కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. ముందుగా ఒక గ్లాస్ పెరుగుని యాడ్ చేశాను. ఆ తర్వాత హాఫ్ గ్లాస్ పెరుగుని యాడ్ చేశాను. సేమ్ పాల క్వాంటిటీ, పెరుగు క్వాంటిటీ ఒకటేలాగా తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసుకొని ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ తాలింపు కూడా చల్లారాలండి. చల్లారిన తర్వాత ఇలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇంతేనండి టేస్టీగా మన టెంపుల్ స్టైల్‌లో చేసే దద్దోజనం చాలా టేస్టీగా బాగుంటుందండి. మనకి దసరా నవరాత్రులప్పుడు అమ్మవారికి ప్రత్యేకంగా స్పెషల్‌గా చేస్తారండి ఈ దద్దోజనం అనేది. సో, మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి. టేస్టీగా చాలా బాగుంటుందండి. పిల్లలు ఇష్టపడని పిల్లలు కూడా అంత బాగా తింటారనమాట. నేనిక్కడ వేరొక గిన్నెలోకి కొద్దిగా సెపరేట్‌గా తీసేసుకొని ఇందులోకి దానిమ్మ గింజల్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకొని తిన్నారంటే కూడా చాలా బాగుంటుందండి. ఇలా దద్దోజనం తినని వాళ్ళు కొంచెం పైన
ఇలా దానిమ్మ గింజల్ని యాడ్ చేసి ఇచ్చారంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడుతూ తింటారండి. పెరుగన్నం తినని పిల్లలకు కూడా ఇలా ట్రై చేసి పాలన్నం అనేసి చెప్పేసి ఇవ్వచ్చండి. మా పాపకు కూడా ఎక్కువగా ఇష్టం ఉండదనమాట పెరుగన్నం. సో, ఇలా ఇస్తే తినని పిల్లలు కూడా తింటారండి. అంత కమ్మగా టేస్టీగా బావుంటుందండి. సో, ఇది మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. లేదంటే నైట్ డిన్నర్‌లోకైనా తినేయొచ్చండి. చాలా టేస్టీగా, కమ్మగా బావుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అండ్ వీడియో నచ్చితే డెఫినెట్‌గా వీడియోని లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. అంతవరకు చూస్తూనే ఉండండి. మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్.